సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడలో రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో నాయకులు కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని ఆరోపిస్తూ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈరోజు కోట్లాది విద్యార్థులని పార్లమెంట్కి వచ్చి పార్లమెంట్ దగ్గర ధర్నా చేసుకుంటే నిరసన తెలియజేస్తుంటే వాళ్ళని మహిళలను కూడా చూడకుండా బట్టలు చింపేసి ఇష్టానుసారంగా లాఠీచార్జీలు చేసి పిల్లలు ఈరోజు మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈరోజు యువకులకి వ్యతిరేక ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఈరోజు మేమందరం కూడా దీని పరిణామం ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మోడీ గారు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ యువకులు కూడా ఊపుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఈరోజు అగ్గై ఈరోజు మొత్తం యావత్ ఉన్నటువంటి దేశంలో మొత్తం కూడా ఈరోజు మొత్తం యువకులందరూ కూడా రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. నిరుద్యోగులందరూ కూడా మళ్ళీ వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయడం. ఈ ఘటన మీద మీరు కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మోడీ గారిని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. నిన్న రాహుల్ గాంధీ గుంజేసే పరిస్థితి పోలీసు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ఎక్కడ కూడా ఒక ప్రతిపక్ష హోదా ఉన్న ఎలువొప్పి నాయకుడిని కూడా ఇష్టానుసారంగా గుర్తు పడేసిన పరిస్థితి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ ఉన్నటువంటి యువకుల పట్ల ఆ ఉన్న నిరుద్యోగుల పట్ల వాళ్ళు నిలబడతా ఉంది. వాళ్ళ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆమంగల్ కేంద్రాల్లో